ఏ సర్వేదద్ది బాగా ఉన్నావా? ఓ సింహాద్రి నా బాకెట్ గానే మీ మామ జబ్బును పడి ఉంటే నీకు గాని నీ పెళ్ళానికి గాని రావడానికి తీరింది కదేట్రా. అదేడితే అలాగంటావు. మరి కొరలమని అందుకే 4 రోజులు కిత్తమే పంపేసినాను కదా. 4 రోజులా? ఇనేవాళ్ళు ఎరిగినా కొడుకులు అయితే ఎన్ని అరికథలైనా చెప్తారా మీరు? అరికథ అంటాడేటి? కాకపోతే ఎవరైట్రా అమ్మి కూడా అబ్బో రంగడు బాబు అలసిపోన్నాడు. కదా చానాళ్ళని కానీ మనం కలిసే రా మన గొంపకు పోదాం. పోదాం పోదాం వస్తుంది. అయ్యయ్య చిన్న మాట అయ్యా, నీ గడ్డ పట్టుకుంటాను. నేను 4 రోజుల క్రితం వచ్చినాను మీ అల్లుడు చెప్పి. అలాగెందుకు? నువ్వు ఇయ్యాలే కదా వచ్చినావు. వచ్చింది ఇయ్యాలేలే, మన ఇల్లు చేరుకుంది ఇయ్యాలే గాని మా ఇల్లు గీసి 4 రోజులు అయిపోనాదయ్యా. 4 రోజులా? ఎక్కడికమ్మా వెళ్ళిపోనావు? నోరిసే కథగా వెళ్ళిపోస్తాడు. నేను ఎక్కడికి అన్నది కానీ పనుండి మా ఊర్లో 4 రోజులు ఉండిపోన్నాను. ఏట 4 రోజుల పని? ఆడికి చెప్పక నాకు చెప్పక ఇంచుకుంటావు. ఎక్కడికి వెళ్ళావు? గాని అతగాంతో నేను ఎక్కడే ఉన్నాను చెప్పకపోతే నన్ను సంపుకు తినేసినంత. ఓలమ్మో ఎందుకే అంత పెద్దోటు? ఏం చేతులు చెయ్యేమి? అలాగేలే. ఇప్పుడు చెప్పు, అల్లుడు వచ్చినాడు కదా, ఇంట్లో ఏదన్నా ఉన్నదా తింటాకి? ఏటున్నదే అమ్మే, 6 రోజులైంది పొయ్యిలో అగ్గేసి. అది గట్ట చెప్పు. సొమ్ము అందుకో. ఇన్ని రూపాయలే ఓలమ్ము. నేను ఇచ్చినానని ఎవరితో చెప్పక. చెప్పలే గాని ఇంత సొమ్ము ఎక్కడిదే? మందులు అయ్యో కొనుక్కోమని డాక్టర్ చెప్పినాడు కదా, వెళ్ళి కొనుక్కో. నువ్వు చల్లగా ఉంటేనే కదయ్యా మాకు పెద్ద దిక్కు. నా తల్లి నా తల్లి. సింహాద్రి తొందరపడి మాట దారమాక. మీ మామ మంచోడు కాదు, నీ మంచి కోరే చెప్తున్నాను. అది కళ్ళారా చూశాను కాబట్టి. ఆ సంగతి నేను ఇప్పుడే తేల్చేసుకుంటా. ఉండన్నా, ఇంటికొచ్చి కాసంత మంచులు కూడా తాకుండా వెళ్ళిపోతున్నావు. వచ్చినావా? ఇదిగో అమ్మి ఇక్కడే 4 రోజులు బట్టి నన్ను కనిపెట్టుకునే ఉంటుంది సింహాద్రి. మాట్లాడమేవా? నేను అడుగుతాను చెప్తావా? మావా పెద్దోడివి, నువ్వు కూడా వినాలా? ఏటి సింహాద్రి? నీ మాటకు నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు, దీన్ని నేను ఎప్పుడు కష్టపెట్టలేదు. కానీ ఇవాళ తప్పదు. రంగ స్వయంగా కళ్ళారా చూసి చెప్పినాడు. ఊళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళు వచ్చినారంట, నేను ఆపరేషన్ చేయించేసుకుంటాను, మీరు అడ్డు చెప్పు. ఈ పాడి దానికైనా సినిమా బొమ్మలకు మొక్కమే తీసుకున్నా. కట్నా మరి? అదేటి సింహాద్రి, నేను చెప్పాను కదా కొడుకు పుట్టాలని. అతగారి బాబుకి ఎట్లా రోజు పడే పాటే కదా. నూకలు ఎక్కడున్నా చెప్పు, వంట చేసి ఇయ్యాల. సస్తే అల్లుడోడు వస్తే నూకలేటమ్మి, పరవ తక్కువ. బియ్యము పప్పు బద్ద పట్టరా. డబ్బు కనబడి నీకయ్యా, అల్లురోడికి డబ్బు కనబడిస్తే ప్రమాదం. అవునయ్యే అమ్మి, అల్లుడి కళ్ళబడ్డ డబ్బు కుక్క కళ్ళబడ్డ చేప మరి దక్కవు. ఇదిగో చూసినావా, కూతుర్ని 4 రోజులు మట్టి ఇక్కడే ఉంటే నాకు గెంజి నీళ్ళే పోసినాడు. అల్లురోడు వచ్చేసరికి వన్నము పప్పు బద్ద. ఇదిగా రేపు నీకు వస్తారు 5గురు అల్లుళ్ళు. నువ్వు కూడా వాళ్ళ కింద ఇలాగే చెయ్యాలి మరి. ఓ చేస్తానులే, సస్తానేటి. నువ్వు ఏడాదికో 6 కూతుర్ని కనేసి నా మీద ఆడేస్తా ఉండు, అల్లుళ్ళ కింద నేను సేవలు చేస్తా ఉంటాను. అదేటి చేస్తుంది సింహాద్రి, దేవుడిచ్చిన కాయ. దేవుడేటి మావా? నీ కూతురికి మొగుడు దేవుడు కాదు. నేను ఇలా ముట్టుకుంటే పిల్లలు పుట్టుకొచ్చేస్తుంటే ఇది ఎక్కడ గోస? ఏంటి పులుసులో ఉప్పు చాలేదు కదేమే? వాళ్ళమ్మ సోకు ఇంటికాని ఎండు మిరపకాయని అందుకు తినేసి వాడికల్లా అత్తోరింటి రేగానే రుసులు కావాల్సి వచ్చినాయి. రుసులు మాట్లాడక తినివా పరువు తీసిగలను. పుట్టింటికి రాగానే మట్టగసలో తుల్లిపోతున్నదండి. ఉండు, ఇంటికి రావేటి? ఉప్పు నిండుకున్నది మామ, ఈ పూటకు సర్దుకు తిని. అది అలాగొచ్చి దారిలోకి. మీరిద్దరూ రావడం నాకు పేనం వచ్చినట్టు అయింది నాయన. అమ్మి కూరలే, ఆడపిల్లవైనా అక్కడికి వచ్చావే అమ్మి. అక్కడికి వచ్చేది ఎప్పుడైనా ఆడపిల్లలేమావా? మొగనా కొడుకులు తమ్మిడి కొరగానే చెప్తే నువ్వు వినిపించుకో. ఆపరేషన్ చేయించేసుకుంటానే. చూడయ్యా ఇతగాడు ఆపరేషన్ నా ప్రాణం తీసేస్తున్నాడు. మగపిల్లల కోసం చూస్తే ఆడపిల్లలు పుట్టేస్తున్నారట. ఇసుకుపోతున్నాడు. తప్పు సింహాద్రి, అలా ఇసుక్కోకూడదు. ఆడపిల్లలు లచ్చిందేవు. అదే కదా మావా నేను అంటున్నాను, ఆడపిల్లలు నచ్చిందేవులే. మరి మా ఇంట్లో 5గురు నచ్చిందేవులు వెళ్తున్నారు కదా, మళ్ళీ దరిద్ర కొట్టి కొడుకెందుకు? మంచోడివే, కులం నిలబెట్టడానికి కొడుకు పుట్టాలి కదా. గౌరదేవి కొడుక ఇయ్య గణపతయ్యా, ఆ బెమ్మచారి నా కొడక గణపతయ్యా, నీకెంతమంది కొడుకులు ఇయ్య గణపతయ్యా, నా కొడక. అదిగోరా నా కొడుకు. ఎలాగైపోనావేట్రా పకీర్కొండ? ఎవలే నువ్వు? ఎక్కడ నీకు చెప్పు.
ఏటది? గొంతే అది మా కొరలప్పు గొంతు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పేప్పుడు వాళ్ళ అమ్మో నేను నీ కొరలప్పు నేను రా. ఓ అమ్మ కొరలప్పు వచ్చేసిన పరమేశ్వర ఎప్పుడో చెల్లప్ప. ఏంటి నీ పక్కన నీ మొగుడేనంతవా? నువ్వనేది నీ మొగుడే అయి ఉంటాడు. నీ పక్కన ఎవరు నిలబడ్డారా నీ మొగుడే? ఏట్రా కూతురు ఓన్లే మావా తాగేసి ఉన్నాడు కదా. పొరపాటు మాడా లేదే? మా కొరలప్ప పతివ్రత అని చెప్తున్నాను. అది మొగుడు పక్కన తప్ప మరొకటి పక్కన నిలబడతాయా? అంత గొప్ప పతివ్రత. దాని పక్కన ఎవడన్నా నిలబడ్డాడంటే ఆడు దాని మొగుడు కావాల్సిందే. నేను అని బా అని అనాల్సిందే. దీంట్లో తప్పేంటుంది పరమేశ్వర. అవును, ఇంత పీకలమయ్యే తాగడానికి నీకు డబ్బు ఎక్కడరా? డబ్బుకేటే లోటు, తిండికి లోటు. కానీ చెమటతో తయారైన డబ్బు రాకెట్ లాగా అలాగ అమెరికా వాడు కనిపెట్టాడు. అలా పైకి వెళ్ళిపోతుంది. కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది డబ్బు ప్రవాహం. కింద తీయడం లేదు. మందు దిగిపోనా అది అసలు సంగతి చెప్పమంటావు? చెప్పని సిగ్గుసేమడా దిగిపో అన్నదంట. దిగిపో అన్నది చెప్పమంట బోరే. అమ్మమ్మ ఎంత మాట చెప్పిరా సంగతి. చెప్పేమంటావా? నేను ఆపరేషన్ చేయించుకున్నాను. హాయ్ శివ శివ మూర్తి విగ్రహం. ఏం ఆపరేషన్ రా? ఎర్రోళ్ళలాగున్నాడండి పరమేశ్వరుడు. ప్రపంచం కోల్ మొత్తం మీద ఆపరేషన్ చేయించుకుంటే ఎదురు డబ్బిచ్చే ఆపరేషన్ ఏది? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే సీము తీయడానికి ముందుకు చెల్లించాలి కదా ఆసుపత్రిలో. మళ్ళీ కడుపు ఆపరేషన్ అయితే ముందే డబ్బు గుంజేసి కడుపు కొట్టేస్తారు కదా పెద్ద ఆసుపత్రిలో. మరి ఇది తాగడానికి డబ్బులు ఇచ్చి, తినడానికి నూకలు ఇచ్చి, వడ్డించుకోవడానికి ఏమన్నా పళ్ళెం ఇచ్చి, ఇదేమి ఆపరేషను? ఇదేమి ఆపరేషను? దీని వివరం ఏమి తిరుమలేసాయ్? దీని వివరం ఏమి తిరుమలేసాయ్? మరి పళ్ళి మీద సంగతి. ఎప్పుడో తాకట్టెట్టు తాగేసినాను. ఊర్లీకి ఇదే పోయే కాలరా పెళ్లి పేటాకు లేకుండా ఆపరేషన్ అని కొట్టక మరి మందు దిగిపోతున్నది. నువ్వు కెట్టే మాత్రం కింద పడిపోతా అనుకున్నా లెగిసిపోతుంది మళ్ళీ. అవునయ్యా, నేను ఆపరేషన్ చేయించుకున్నానయ్యా. ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదయ్యా. ఎందుకు తెలుసా? నాకు పుట్టి పిల్లలు కూడా నాలుగేళ్లే కదయ్యా. వాళ్ళు తాగుపోతే అయిపోతారు, దొంగతనాలు చేస్తారు, జైలుకి వెళ్తారు, బండ పడిపోతారు, మనుషులు చంపేస్తారు, చంపు తినేస్తారు, తినేసి ఊరి చేరిపోతారు పెద్ద మగనా కొడుకుల్లాగా. అది నేను చూడలేనయ్యా, చూడలేనయ్యా. అసలు సంగతి ఈ గవర్నమెంట్ ఏడ్చేయాలి తెలుసా? జైలుకి వెళ్ళే నేరగోళ్ళందరికీ ఆ గుండు గీసి బదులు బలాత్కరంగా ఆపరేషన్ చేసేయాలి. మళ్ళీ ఆ జాతి పుట్టకుండా నశించిపోవాలంతే. ఎంత పని చేసేవరా పకీరు? అయ్యింటి పేరు నిలబెట్టడానికి పిల్లలు ఉండొద్దురా? ఎందుకప్ప మన జాతి? మనం ఏమైనా రాజులమా ప్రొప్రైటర్లమా? మన జాతి పెద్దవారు వెళ్ళి రాజ్యాలే లేడారు. ఏడు బావగారు అలాగుండిపోయినావేటండి? ఆపరేషన్ చేయించుకోరాదు? నువ్వు సడింది సరక ఆడి బతుకు కూడా మగ పిల్లలు లేకుండా చేయకురా పగిరు నా కొడక. అయితే మగపిల్లలడ్డా? నన్ను చూసి కూడా ఇంకా మగపిల్లడంటాడేటండి? నేనే అమామికుడు అనుకుంటే నాకంటే అమామికుడు ఈ పరమేశ్వరుడు. మా అయ్య మాటకి ఇంకాని నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకోండి. 50 రూపాయలు ఫుల్గా వేసేసుకున్నావు. కూకో సంగతి. నేను కూకున్నాను. కూకో సంగతి. కూకోపోతే ఒగ్గేటట్టు లేవు నువ్వు. కూకో సంగతి. కూకుంటలే ఆనంద్. ఇది అట్టుకొచ్చేసినవే. అవునరా, అయ్యకి మందులు కొనకుండా ఆపరేషన్ డబ్బంతా తాగడానికి మనుషులా గొప్పిందిరా? అవునే అప్ప, అయ్యకి మందు కొనకపోతే జబ్బు చచ్చిపోతాడు. సావే సంజీవ్ రెడ్డి మందుడికి కదే సంగతి. ఆకలని జబ్బు మరి ఒకటి ఉందంటవా? ఏం పాతుకునైపోయినాయిదా మన. అందుకే కదా ఆపరేషన్ చేస్తుంది. అలాంటి బదులు అల్లగా ఆపేసిన వారిక నోరు మొయ్యరా. పాపం పోసుకొని బోరీడ్చుకుంటున్నాడు సిగ్గుమాలోడు. ఏంటదే పాపమా? ఏంటి పట్టు మీద ఉన్నాడు ఏంటి పరమేశ్వరుడు? పిల్లల్ని కనేసి మా బతుకుల్ని చంపేసిన పాపాత్ముడు నువ్వయ్యా. నాకేంటి పుట్టబోయే 25 మంది పిల్లల్ని అక్కడ ఎక్కడ స్వర్గం దగ్గర అడ్డేసినాను. గుంటనా ಎಲ್ಲರೂ ఆడుకోండి రా, అక్కడే సుఖంగాను. ఇక్కడే ఉన్నారు బుద్ధి కిందకి దిగుతాను వరం ఇచ్చేసినాను. ఎలాగున్నా సంగతి? ఎల్లు అన్నం నేను ఈడి మాటలకి ఏంటి కానీ నువ్వు వెళ్ళి మందులు కొనుక్కోరాదయ్యా. నడుమావా, నేను సాయం వస్తాను. మావా, నేను ఒకసారి నరసింహను కలిసి వస్తాను, నువ్వు వెళ్ళి మందులు కొనుక్కురా. అలాగే నాయన వెళ్ళు. అన్ని ఒట్టుకోండిలే, అమ్మతోటే ఇల్లు ఒట్టుకోనాది. ఏటే గవర్నమెంట్ వాడు వచ్చేసిన రూపాయలన్నీ ఏటైపోతుంది తెలియకుండా
ఎవరి రూపాయి అప్పడిగా సరే లేదనే వేస్తున్నాడు ఏటో కానీ ఏటంటావురా? నానేటంతనే రూపాయి ఉంటే ఇమ్మంటాను ఇచ్చేవే ఏ, రూపాయి లేదు గాని ఉప్పు కళ్ళు ఎక్కడుందో చెప్పుకోండి. ఇది బాగుంది కళ్ళు కోసం నేను ఎత్తుక్కుంటుంటే ఉప్పు కళ్ళు కోసం ఎత్తుకుంటాను మళ్ళీ అప్ప రూపాయి అంటే ఇచ్చేవే ఉప్పు పట్టుకొచ్చేస్తాను రూపాయి ఉప్పా? ఈ రోజుల్లో స్వతంత్రం మనుషులకు రాలేదే ధరలకు వచ్చేసినాయి మనిషిని పూర్తాలంటే 4 రూపాయలు ఖర్చు పెట్టినా సరే మట్టే దొరకట్లేదు మరి మట్టికే ధర పెరిగిపోయినప్పుడు మరి ఉప్పుకి ధర పెడతాను అప్ప అయితే ఇంతకీ ఇంత ఉప్పు లేదంత వీట్రా? చూడప్ప పక్కన పాకను మింగేసినంత ఉప్పు సముద్రం ఉంది కానీ పాకలో పిడికి ఉప్పు కూడా లేదు అంతే మరి ఉప్పు పేరు మరిచిపోయి ఏడాది అయిపోయినది ఇవాళ వచ్చావు నీకట్ట తెలుస్తుంది ఓలమ్మలమ్మ పకిరికొండ చెప్పటం మర్చిపోయాను. మీ బాబాయ్తోనే నేను 4 రోజుల క్రితమే వచ్చాను చెప్పి ఇయ్యాలి వచ్చినట్టు చెప్పు. ఏంటి ఇవాళే వచ్చావేటి నువ్వు నేను 4 రోజుల క్రితమే వచ్చేసాను. నసికేస్తున్నావేటి ఇవాళే వచ్చావు నాకు తెలుసు నీ ముఖమే చెప్తుంది కానీ 4 రోజుల క్రితం వచ్చి బాబాయ్తో చెప్పంటున్నావు ఎందుకు చెప్పాలి నేను ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏడు చేస్తున్నావు చెప్పే నా దూరం పోద్ది ఏంటినేదిరా? పనుండి పట్నం వెళ్ళాను. అయ్యకు ఒంట బాగోలేదని తెలిసింది. మందుల కోసం డబ్బు కావాలని ఏడు చేసే చెప్పే డబ్బు సంపాదించే పని ఎవరితో చెప్పకుండా పని అందులో ఆడది చేసే పని చెప్పే నోరు మీద సచ్చినాడా? నేను అలాంటి పాడుదాన్ని అనుకున్నావా ఏటి? చేసా అనుకోవడం ఏంటి తెలియటం లేదా పోలే నీ పాప నీదే ఇంతకీ బాబాయ్కి ఈ విషయం చెప్పొద్దంటాం అంతేగా ఓ నాయన పకిరికొండ నా కొండ కదా ఈ గడ్డి పట్టుకుంటానే. గడ్డంలో ఏటుంది రూపాయి పారు ఏంటి లంచమే పెద్దవాళ్ళు తీసుకుంటే అది బుగమానములు చిన్నవాళ్ళు తీసుకుంటే అది లంచములు రే అప్పచెల్లెలకు నువ్వు ఇవ్వాల్సింది పోయి నువ్వే అప్పచెల్లి దగ్గర తీసుకుంటావేట్రా? నువ్వు అప్పచెల్లెలివే కానీ తప్పు చేసిన అప్పచెల్లెలివి సుంకం కట్టాల్సిందే ఓరోరు పకీరు కొంచెం ఉప్పు తెచ్చి పెడతావు నాయనా. ఉప్పు నేను తెస్తాను లేవే ఆ సముద్రంలో మిగిలిపోను అదే అమ్మ తెచ్చుకో ఈ రెట్ట బాగుపడతాడో ఏటో.